డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే మామూలుగా ఉండదు. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే అభిమానులను, పార్టీ కార్యకర్తలను సంపాదించుకున్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంత ఫిట్ గా ఉండే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాస్త ఫిట్ పై దృష్టి పెట్టలేకపోయారు. అందులోనూ డిప్యూటీ సీఎం కావడంతో ప్రచారాలు, మీటింగ్లు, ప్రజల సమస్యలతో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బిజీ అయిపోయింది. దీంతో ఆయన ఒక్కసారిగా లావ్ అయిపోయారు. కుంభమేళలో స్నానం చేస్తున్న ఫోటోలను చూస్తే మనకది అర్థమవుతుంది. ఆ ఫోటోలలో కాస్త పొట్ట కనిపించడంతో విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ నెలల వ్యవధిలోనే మళ్ళీ స్లిమ్ గా తయారైపోయారు. ఏకంగా 10 కేజీల బరువు తగ్గారు. దీంతో పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఏంటా అని అప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ సెలూన్ ఓపెనింగ్ కు జిమ్ డ్రెస్ లో షార్ట్ టీ-షర్ట్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏంటి ఇంత ఫిట్నెసా? పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఏంటి అంటూ తెగ సర్చ్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక దీంతో పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని డైట్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి. ఫిట్నెస్ విషయంలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతే కఠినమైన డైట్ చేశారు. ఆ డైట్ సీక్రెట్ ఏంటి అంటే కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేశారట. అది కూడా మితంగా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు 2 సార్లు బ్లాక్ కాఫీ తాగేవారట. ఆ తర్వాత 2-3 గంటలకు లైట్ గా అన్ని పోషకాలుండే భోజనాన్ని తీసుకుంటారట. ఇక రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా ఒక గ్లాస్ మజ్జిగ తాగి రోజును ఫినిష్ చేశారని సమాచారం. ఇక ఇదే డైట్ ను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలా కఠినంగా డైట్ చేయడం వల్లే జనసేనాని పవన్ కళ్యాణ్ సుమారు 10 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 సినిమాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు ఓజీ కూడా దాదాపుగా ఫినిష్ అయింది. ఈ సినిమా దసరాకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ 2 సినిమాలు విడుదల కాకుండానే మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. త్వరలోనే ఈ సినిమా కూడా ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. అది విషయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే మామూలుగా ఉండదు. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే అభిమానులను, పార్టీ కార్యకర్తలను సంపాదించుకున్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంత ఫిట్ గా ఉండే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాస్త ఫిట్ పై దృష్టి పెట్టలేకపోయారు. అందులోనూ డిప్యూటీ సీఎం కావడంతో ప్రచారాలు, మీటింగ్లు, ప్రజల సమస్యలతో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బిజీ అయిపోయింది. దీంతో ఆయన ఒక్కసారిగా లావ్ అయిపోయారు. కుంభమేళలో స్నానం చేస్తున్న ఫోటోలను చూస్తే మనకది అర్థమవుతుంది. ఆ ఫోటోలలో కాస్త పొట్ట కనిపించడంతో విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ నెలల వ్యవధిలోనే మళ్ళీ స్లిమ్ గా తయారైపోయారు. ఏకంగా 10 కేజీల బరువు తగ్గారు. దీంతో పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఏంటా అని అప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ సెలూన్ ఓపెనింగ్ కు జిమ్ డ్రెస్ లో షార్ట్ టీ-షర్ట్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏంటి ఇంత ఫిట్నెసా? పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఏంటి అంటూ తెగ సర్చ్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక దీంతో పవన్ కళ్యాణ్ డైట్ సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని డైట్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి. ఫిట్నెస్ విషయంలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతే కఠినమైన డైట్ చేశారు. ఆ డైట్ సీక్రెట్ ఏంటి అంటే కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేశారట. అది కూడా మితంగా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు 2 సార్లు బ్లాక్ కాఫీ తాగేవారట. ఆ తర్వాత 2-3 గంటలకు లైట్ గా అన్ని పోషకాలుండే భోజనాన్ని తీసుకుంటారట. ఇక రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా ఒక గ్లాస్ మజ్జిగ తాగి రోజును ఫినిష్ చేశారని సమాచారం. ఇక ఇదే డైట్ ను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలా కఠినంగా డైట్ చేయడం వల్లే జనసేనాని పవన్ కళ్యాణ్ సుమారు 10 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 సినిమాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు ఓజీ కూడా దాదాపుగా ఫినిష్ అయింది. ఈ సినిమా దసరాకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ 2 సినిమాలు విడుదల కాకుండానే మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. త్వరలోనే ఈ సినిమా కూడా ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. అది విషయం.